రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం గురించి చర్చ జరుగుతోంది, కానీ జార్ఖండ్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది, దీనిపైన పోస్ట్ మార్టం తక్కువ జరుగుతోంది. అసలు మీడియా కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అందరి దృష్టి మహారాష్ట్రలో, ఎందుకంటే చాలా ఘన విజయము, మహారాష్ట్ర మీద చాలా ఆశలు ఇండి కూటమికి, కాంగ్రెస్ పార్టీకి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్కి, వీళ్ళందరికీ ఉన్నాయి. మీడియా దృష్టి కూడా అక్కడే ఉంది. మహారాష్ట్ర చాలా ధనవంతమైనటువంటి రాష్ట్రం కావడము, దేశం యొక్క ఆర్థిక రాజధాని అక్కడ ఉండడము, 288 మంది ఎమ్మెల్యేలు నెగ్గడము, 48 మంది ఎంపీలు నెగ్గుతారు. కాబట్టి మహారాష్ట్ర ప్రాధాన్యం మహారాష్ట్రది. కానీ జార్ఖండ్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. జార్ఖండ్లో బీజేపీ ఓటమికి కారణాలు ఏమిటన్నది పెద్దగా విశ్లేషణ జరగటం లేదు. జార్ఖండ్లో బీజేపీ కొంప ముంచినటువంటి వ్యక్తి ఒక 30 సంవత్సరాల యువకుడు. ఈ 30 సంవత్సరాల యువకుడు గత 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తూ వచ్చాడు. చాలా కష్టపడి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి, అట్టడుగు స్థాయి నుంచి ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థను నిర్మాణం చేశాడు. ఈయన వల్ల బీజేపీ దాని మిత్రపక్షమైనటువంటి ఏజేఎస్యు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 14 సీట్లలో ఓడిపోయింది. ఆ 14 సీట్లలో ఈ 30 ఏళ్ల కుర్రవాడు కొంప ముంచకుండా ఉన్నట్టయితే బీజేపీకి ఇప్పుడు వచ్చిన సీట్లకి 14 సీట్లు కలిసి ఉంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి వచ్చేది. అంత బలం బీజేపీకి వచ్చేది. బీజేపీ అంచనాలను తారుమారు చేయటమే కాకుండా అసలు బీజేపీ ఈ వ్యక్తి, ఈ కుర్రవాడు ఇంత అద్భుతంగా ఎలక్షన్స్లో పర్ఫామ్ చేస్తాడని కూడా ఊహించలేదు. నిజానికి జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలోకి వచ్చినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా, హేమంత సోరెన్ కూడాను ఈ కుర్రవాడిని తక్కువగా అంచనా వేశారు. ఆ కుర్రవాడి పేరు జయరాం మహతో. 30 ఏళ్ల జయరాం మహతో ఒక పార్టీని పెట్టాడు. ఆ పార్టీ పేరు జార్ఖండ్ లోకతాంత్రిక్ క్రాంతికారి మోర్చా. ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు, లోకసభ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఇది ఏర్పాటైంది. ఏర్పాటైన తరువాత ఎన్నికల్లో పోటీ చేసింది. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గిరిడీహ్ అనేటటువంటి లోకసభ నియోజకవర్గంలో ఈ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి జయరాం మహతోకి 3,47,000 ఓట్లు వచ్చి అతను 3వ స్థానంలో ఉన్నాడు. కానీ 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఆయనకి మధ్య తేడా కేవలం 20,000 ఓట్లే. అప్పుడు కూడా ఎవరు ఇతన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. జయరాం మహతో, జార్ఖండ్లో ఉన్నటువంటి మహతో కుడుమి అనేటటువంటి కులాలు ఉన్నాయి. ఒక 10-15% ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడాను ప్రధానంగా కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి గిరిడీహ్ కావచ్చు, ధన్బాద్ కావచ్చును, రాంచీ నుంచి ధన్బాద్ వరకు ఉన్నటువంటి బెల్ట్ కావచ్చును. ఈ బెల్ట్లో ఈ కుర్మీ ఓట్లు ఉన్నాయి. కుర్మీ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో 15% ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో 10% ఉన్నాయి. ఈ కుర్మీ ఓటర్లకు జయరాం మహతో నాయకుడయ్యాడు. ఈయన వాస్తవానికి జార్ఖండ్లో 2022 ప్రాంతంలో ప్రభుత్వము నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ పోటీ పరీక్షల్లో జార్ఖండీ భాషతో పాటు భోజ్పురి, మాగధి, ఆంగికా వంటి భాషలను కూడా అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రంగంలోకి వచ్చాడు. ఇవన్నీ బీహార్కి చెందిన భాషలు. వీటిని జార్ఖండ్ పైన రుద్దటం వల్ల ఇతర రాష్ట్రాల వాళ్లకు లాభం కలుగుతుంది, మాకు లాభం కలగదు. కాబట్టి స్థానికులకు లాభం కలగాలన్న పేరుతో ఇతను ఉద్యమం చేశాడు. అప్పుడు ఒక సంస్థని ఇతను స్థాపించాడు. దాని పేరు జార్ఖండీ భాషా సంఘర్షి ఖతియాన్ సమితి. ఈ సమితి పేరుట ఇతను రాష్ట్రమంతా పర్యటించటము, యువకులను మొబిలైజ్ చేయటము, సోషల్ మీడియాని పెద్ద ఎత్తున ఉపయోగించటము. ఇన్స్టాగ్రామ్లో ఇతనికి 6.5 లక్షలకు పైబడి ఫాలోవర్స్ ఉన్నారు. వీటి ద్వారా మొత్తం అంతా కూడాను జార్ఖండ్లో జార్ఖండీ భాషకు మద్దతుదారుడిగా ఇతను ఒక ఇమేజ్ని సృష్టించుకున్నాడు. ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లోకి దిగాడు. లోక్సభ ఎన్నికల్లో ఒకచోటే పోటీ చేశాడు. 3,47,000 ఓట్లు తెచ్చుకున్నాడు.
గిరిడి అనే నియోజకవర్గంలో. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఈయన పార్టీ పెట్టాడు. సింబల్ మారింది. లోకసభ సమయంలో వేరే సింబల్ ఉంది, అసెంబ్లీ సమయంలో పార్టీకి గుర్తింపు లేని కారణంగా కత్తెర సింబల్ ఇచ్చారు. కత్తెర సింబల్ని ఒక నెలన్నర రోజుల్లోనే మహతో కుర్మీ కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళటము, వాళ్ళను ప్రభావితం చేయటము, తరతరాలుగా బీజేపీకి ఓటు వేస్తున్న వాళ్ళు కూడా ఈసారి జయరాం మహతోకి ఓటు వేసేలా చేయటం, ఎక్కువగా బీజేపీ ఓట్లని ఇతను చీల్చడం జరిగింది. 14 సీట్లలో బీజేపీ ఓటమికి కారకుడయ్యాడు. ఒక 21 సీట్లలో, మొత్తం 71 సీట్లు పోటీ చేశాడు, కానీ 21 సీట్లలో ఇతను గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించారు. ముఖ్యంగా ఈ కుర్మీ బెల్ట్ ఏదైతే ఉందో, కుర్మీ మహతో కమ్యూనిటీలకు సంబంధించిన బెల్ట్ ఏదైతే ఉందో, ఈ బెల్ట్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ని పూర్తిగా దెబ్బతీశాడు. దానికి ఒక నాయకుడు ఉండేవాడు, అతని పేరు సుదేశ్ మహతో, మహతో కమ్యూనిటీ నాయకుడు అతను. ఆ నాయకుడి పట్ల ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకుని ఈ జయరాం మహతో వచ్చాడు. ఈ ఒక్క కుర్రవాడు 2022 నుంచి ఒక పథకం ప్రకారం ఒక కమ్యూనిటీని పట్టుకుని ఆ కమ్యూనిటీలో పనిచేసి ఆ కమ్యూనిటీని మొబిలైజ్ చేసి సోషల్ మీడియాను ఉపయోగించుకుని అవినీతికి వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీ పద్ధతిలోనే అవినీతికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ లాగానే మాకొచ్చే జీతంలో 75% మేము ప్రజలకు ఖర్చు పెడతాము, ఎమ్మెల్యేలుగా నెగ్గితే మిగతాది మాత్రమే మా యొక్క వ్యక్తిగత ఖర్చులకు ఖర్చు పెడతామని ఎంపీలందరి చేత ఎమ్మెల్యే అభ్యర్థులందరి చేత ప్రమాణం చేయించటం, ఇటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సహజంగా ఉపయోగించేటటువంటి ట్రిక్కులని కూడాను జయరాం మహతో ఉపయోగించారు. బీజేపీ జయరాం మహతోను చాలా తక్కువగా అంచనా వేసింది. సుదేశ్ మహతోకి మద్దతు ఇస్తున్నటువంటి కుర్మీ కమ్యూనిటీ మొత్తము బీజేపీ నుంచి, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఇతని పార్టీ అయినటువంటి జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చాకి షిఫ్ట్ అయ్యారు. చాలా నియోజకవర్గాల్లో, రాంచీ దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 2001 నుంచి బీజేపీ నెగ్గుతూ వచ్చింది. అటువంటి చోట్ల కూడా ఈసారి జేఎంఎం గెలిచింది. కారణం ఏంటంటే ఇక్కడ దాదాపు 25-30 వేల ఓట్లు ఈ పార్టీ తీసుకుంది. అంటే జయరాం మహతో పార్టీ తీసుకుంది, బీజేపీ 7,000 ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి 14 సీట్లలో బీజేపీ ఓటమికి కారణమై ఒక కమ్యూనిటీని బీజేపీ నుంచి దూరం చేసి బాగా నమ్మికగా బీజేపీతో దశాబ్దాల పాటు ట్రావెల్ చేసినటువంటి మహతో కులస్తులు కూడాను సుదేశ్ మహతో నుంచి జయరాం మహతో దగ్గరికి వెళ్ళేలా చేసినటువంటి ఈ నాయకుడు ఈజ్ అ మ్యాన్ టు వాచ్. జార్ఖండ్లో బీజేపీ ఓటమికి కారకుడయ్యాడు. అయితే భవిష్యత్తులో ఇతని ఈ మ్యాజిక్ని కొనసాగించగలడా, మిగతా కమ్యూనిటీల్ని కలుపుకోగలడా, జార్ఖండ్ రాజకీయాల్లో ఇతని స్థానం ఏమిటి, ఇవన్నీ చూడాల్సినటువంటి విషయము. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము ఈ 30 ఏళ్ల కుర్రవాడు, ఇతన్ని టైగర్ మహతో అని కూడా అంటారు, టైగర్ జయరాం అని కూడా అంటారు. ఈ టైగర్ జయరాం బీజేపీ కొంపముంచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.